కార్తీక పురాణం 14వ అధ్యాయం వృషోత్సర్గము ఆబోతును వదలడం గురించి ఈరోజు మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు తెలుసు, మన ఛానల్లో ప్రతిరోజు కార్తీక పురాణ కథలు అప్లోడ్ చేస్తున్నాం. తప్పకుండా చూడండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ను నొక్కి పెట్టుకోండి. లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చెయ్యండి. కథ పూర్తిగా వినండి, మీకు మంచి ఫలితాలు అందుతాయి. ఇక లేట్ చెయ్యకుండా కథలోకి వెళ్దాం. కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించలేనివారు వృషోత్సర్గము చెయ్యడం వలన అదే ఫలితం ఉంటుంది. వృషోత్సర్గము అంటే కోడెదూడను అచ్చువేసి ఆబోతోతుగా వదలడం. అది ఇక ఆ ఊళ్ళో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటుంది. ఎవరూ కూడా దానిని అడ్డుకోవడం, బంధించడం వంటివి చెయ్యకూడదు. కార్తీక పౌర్ణమి రోజున వృషోత్సర్గము చెయ్యడం వలన అనేక పాపాలు నశిస్తాయి. అంతేకాదు, గయక్షేత్రంలో పితృదేవతలకి 1,000,000 సార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన ఫలితం కలుగుతుంది. అందువలన కార్తీక పౌర్ణమి రోజున అలా చెయ్యడం మంచిదని జనకమహారాజుతో వశిష్ఠ మహర్షి చెబుతాడు. ఇక కార్తీక పౌర్ణమి రోజున వివిధ రకాల ఫలాలను దానం చెయ్యాలి. ఉసిరికాయను దానం చేసిన అనంతమైన పుణ్యఫలాలు చేకూరతాయి. కార్తీకంలో ఉసిరికాయలు విరివిగా దొరుకుతాయి గనుక ఉసిరికాయను దానం చేసే అవకాశాన్ని ఎలాంటి పరిస్థితులలోనూ వదులుకోకూడదు అని చెబుతాడు. ఇక ఈ మాసంలో శివలింగమును దానం చెయ్యవచ్చును. శివలింగమును దానం చెయ్యడం వలన అనేక జన్మలుగా వెంటాడుతూ వస్తున్న పాపాలు పటాపంచలవుతాయి. అనేక దోషాలు తొలగిపోతాయి. అందువలన శివలింగ దానం చెయ్యాలి. కార్తీక మాసంలో సాధ్యమైనంత వరకు ఇతరుల ఇళ్లలో భోజనం చెయ్యకపోవడమే మంచిది. శ్రాద్ధములకు భోక్తగా వెళ్లడము, నువ్వుల దానం పెట్టడం వంటివి చెయ్యకూడదు. అలాగే వెళ్లరాని చోట్లకు వెళ్లడం, తినరానివి తినడం వంటివి చెయ్యకూడదు. ఆచారం పాటించని వారి ఇంటి అపరిశుభ్రంగా ఉన్నటువంటి చోట ఆహారము తీసుకోకూడదు. ఇక ఏకాదశి రోజున 2 పూటల భోజనము చెయ్యకూడదు. ముఖ్యంగా కంచు పాత్రలో భోజనం చెయ్యకూడదు. ఈ మాసంలో సాధ్యమైనంత వరకు నదీ స్నానమే చెయ్యాలి. అందుకు కుదరనప్పుడు చెరువుల్లో, కాలువలలో స్నానం చెయ్యవచ్చును. ఆ వీలు కూడా లేనప్పుడు బావి నీటిని గంగతీర్థంగా భావించి స్నానం చెయ్యవలసి ఉంటుంది. ఆరోగ్యవంతులు చన్నీటి స్నానం చెయ్యవలసి ఉంటుంది. అలాంటి వారి వేడి నీటితో స్నానం చెయ్యడం వలన కళ్ళుతో స్నానం చేసినట్టుగా అవుతుంది. ఉదయం వేళలోనూ సాయంత్రం వేళలోనూ దైవారాధన మరువకూడదు. పగటి నిద్రకు దూరంగా ఉంటూ శివకేశవులను ఆరాధించాలి. కార్తీక శుద్ధ చతుర్దశి రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన పితృదేవతలు సంతృప్తి చెందుతారు. కార్తీక మాసంలో ఈ విధి విధానాలు పాటించడం వలన సమస్త పాపాలు ధ్వంసమవుతాయి, ఉత్తమ గతులు కలుగుతాయి అని వశిష్ఠుడు జనక మహారాజుకు చెబుతాడు. సమాప్తం. కార్తీక పురాణం అన్ని అధ్యాయాలు మన ఛానల్లో ఉంటాయి. తప్పకుండా చూడండి.